మనం బ్రేక్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ అనేది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. దాన్ని బాగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. అండ్ టుడే మన యొక్క సెషన్ ఎజెండా ఏంటిది అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని మనం ఏం చేస్తామంటే పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి టుడే వీఆర్ డిస్కసింగ్. అంటే మనం ఏం చేస్తామంటే ఈరోజు డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది, దాంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి, అలానే కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. లేటర్ మనం ఏం చేస్తామంటే దాంతోపాటు మరొక స్టేట్మెంట్ కూడా ఉందన్నమాట. పాస్ స్టేట్మెంట్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఈ పాస్ స్టేట్మెంట్ అనే దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. దానికంటే ముందర మనం జస్ట్ 1 సెకండ్, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. యా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని నేర్చుకునే ముందర మనం ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గా లూప్స్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, లూప్స్ అంటే ఏంటిది, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది, అంటే ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఏం చేసాం, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేసామంటే అరేంజ్ చేయడం. ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉంటామా లేదా, ఆ రాసేటప్పుడు నేనేం చేశానంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని అరేంజ్ చేశాను అనమాట. అంటే ఏమంటారంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఒకటి రాస్తాను అనమాట, ఒక కోడ్. అంటే ఇదే కోడ్ నేనేం చేశానంటే 1000 టైమ్స్ నాకేం కావాలంటే బోల్డ్ అని సార్లు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు నాకేం కావాలంటే ఇదే లైన్ అనేది నాకేం కావాలంటే ఈ లైన్ ఏమంటారంటే ఇక్కడ నేను రాసాను చూడండి ఒక లైన్, ఆ లైన్ ఏమని పిలుస్తారంటే పీస్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు, అంటే దట్ మీన్స్ ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్, అంటే బోలెడన్ని సార్లు మనం ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. అవునా కాదా? సో దాంట్లోనే మనం ఏం చేస్తామంటే అలా ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నాం కదా. అలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జస్ట్ 1 సెకండ్, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకేనా? లూప్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, లూప్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ మనం ఏం చేస్తున్నాం అంటే బోలెడన్ని సార్లు ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అనమాట. అలా ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ ఏదైతే ఉందో సెవరల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం కదా, అలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని స్పెసిఫిక్ లూప్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ట్రై చేస్తూ ఉంటాం. వాటిలో మనం ఏం లూప్స్ని వాడతామని చెప్పాము, వైల్ అనే ఒక లూప్ని, అలానే ఇంకొకటి ఏంటి ఫర్ అనే మరొక లూప్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని బోలెడన్ని సార్లు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనందరం కూడా నేర్చుకున్నాం కదా. ఓకే డన్. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్, అంటే ఒక లూప్ అనేది బోల్డ్ అని సార్, ఒక లూప్లో కంటిన్యూస్గా ఏమవుతుంది, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా. అలా ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక లూప్లో కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతున్న రిపీట్ అవుతున్న కోడ్ని మనం కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ లూప్లో ఉన్న కోడ్ని మనం ఏం చేయగలమంటే బయటికి తీసుకురావడం అనేది చేయొచ్చు అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ అనేది బ్రేక్ కంటిన్యూ అనే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైందా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది? ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్.
ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సెషన్‌లో బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకున్నాం. బ్రేక్. అంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది అంటే ఏం చేస్తుంది? మనం ఏం చేసామంటే ఒక ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉందనమాట. అంటే నేనేం చేశాను, ఒక పీస్ ఆఫ్ ద కోడ్‌ని ఏం చేశాను, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ తీసుకున్నాను. ఆ పీస్ ఆఫ్ ద కోడ్ నేనేం చేశాను, సెవరల్ టైమ్స్ అంటే బోలెడన్ని సార్లు ఆ పీస్ ఆఫ్ ద కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం. అలా ఎగ్జిక్యూట్ కావాలని నేనేం చేస్తాను నాన్న సతీష్, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అంటే మీకు ఇందాక స్క్రీన్ మీద చూశాను కదా, స్క్రీన్ మీద చూపించాను కదా, ఈ పీస్ ఆఫ్ ద కోడ్ ఉంది. ఈ పీస్ ఆఫ్ ద కోడ్ నాకు బోలెడు సార్లు నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు నేనేం చేస్తాను సతీష్, ఏం లూప్ చేస్తాను, దాంట్లో నేను వైల్ లూప్ యూజ్ చేసేసి దాన్ని ఏం చేయొచ్చు, నా పీస్ ఆఫ్ ద కోడ్ ఏం చేయొచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు కదా ఈ వైల్ స్టేట్మెంట్తో. ఓకే దెన్ అలా ఎగ్జిక్యూట్ అవుతా ఉంది ప్రోగ్రామ్. అలా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే ఒక 100 సార్లు ఎగ్జిక్యూట్ చేద్దామనేసి మా సతీష్ ఏం చేశారంటే ఒక వైల్ లూప్ని యూజ్ చేసేసి ఏం చేశారంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్, అదే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఏం చేశారంటే సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. అలా ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో మా వాడికి ఏం చేశాడంటే 90th టర్మ్ రాగాల్ని ఇంక చాలేరా వాళ్ళ మేనేజర్ వచ్చి, అరే 1000 సార్లు వద్దులేరా, 90సారి రాగాలని ఆపడేరా, ఇంక చాలేరా, ఎన్నిసార్లు చేసినా ఒకటే లేరా అని చెప్పాడు. అప్పుడు మా వాడు ఏం చేశాడు, ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. అలా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ని 90th టైంలో ఉన్నప్పుడు ఆ కోడ్ అనేది స్టాప్ అనేది చేయాలన్నమాట. అంటే ఆ లూప్లో ఉండి మన పీస్ ఆఫ్ ద కోడ్ అనేది బయటకు రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇక్కడే కనుక మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఒక వైల్ కండిషన్ ఉంది, దాని కింద ఏముంది, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది, దాని కింద ఏముంది, బ్రేక్ అనేది ఉంది. అంటే బ్రేక్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఒక లూప్ ఉందో ఆ లూప్ యొక్క రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం స్టాప్ చేయాలనుకుంటున్నాం, దాంట్లో ఉన్న కోడ్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నామో అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే దాని తర్వాత లైన్లో మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు బ్రేక్ అనేది మీ అందరికి అర్థమైందా? ఓకే డన్. దాని యొక్క ప్రాపర్ సింటాక్ వచ్చేసరికి ఎలా యూజ్ చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ అంటే ఈ బ్రేక్ అనే దాన్ని ఓన్లీ వైల్ లూప్లోనే కాదు మనం యూజ్ చేసేది, ఫర్ లూప్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే డన్. దాన్ని ఒక బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మనం దానికి ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. ఏంది అంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ దాని కిందే మనం ఏం చేయాలి, బ్రేక్ అనే దాన్ని యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలంటే మనం ఎలా చేస్తారంటే ఒక ఒక కోడ్ని నేనేం చేశానంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని నేను నా కండిషన్ సాటిస్ఫై అయితేనే కంట్రోల్ చేయాలంటే నేనేం చేయాలంటే ఒక కండిషన్ అనేది చెప్పాలన్నమాట. ఆ కండిషన్ చెప్పాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా దగ్గర ఉన్న లూప్లోండి ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో ఉండి నా పీస్ ఆఫ్ ద కోడ్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలా తీసుకురావాలంటే నేనేం చేయాలి, బ్రేక్ అని ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి అలా బయటికి తీసుకురావచ్చు. అలా తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ ఒక చిన్న సింటాక్ అనేది వాడాలన్నమాట. ఏం వాడాలి అంటే ఇఫ్ అని పెట్టి మనం దాంట్లో నుండి బయటికి తీసుకురావాలంటే ఒక కండిషన్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఇఫ్ అని పెట్టి ఒక కండిషన్ని క్రియేట్ చేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే కాలం అనేది పెట్టి మనం ఏం చేస్తామంటే బ్రేక్ అని పెడతాం అనమాట. ఎప్పుడైతే మన సింటాక్ ఇలా క్రియేట్ చేస్తామో వెంటనే ఏమైంది అంటే ఆ లూప్లో నుండి రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉన్న మన పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిట్ అయిపోయి ఏమైతుందంటే మన కండిషన్ ఎప్పుడైతే మీట్ అయిద్దో బ్రేక్ కండిషన్, ఆ కండిషన్ మీట్ అయినప్పుడు ఏమైందంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉన్న మన కండిషన్ ఏమైంది అంటే బ్రేక్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో
లూప్స్ పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తారు. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ ఫర్ వైల్ లూప్లో కానీ లేకపోతే ఫర్ లూప్లో మాత్రమే యూజ్ చేస్తాం తప్పితే మిగతా ఏ కేసెస్లో అప్లై చేసినా కానీ ఇది అప్లికబుల్ కాదనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే డన్. దాంట్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేస్తాము అంటే మనం ఈరోజు సెషన్లో దాంట్లో నేను ఏం చేస్తున్నాను వైల్ అనే లూప్ని ఫర్ అనే లూప్ని యూజ్ చేసేసి నేను ఏం చేస్తానంటే నా పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి నేనేం చేస్తానంటే అప్లై చేయడం అనేది చేస్తున్నాను అనమాట. ఓకే డన్. అలా అప్లై చేసినప్పుడు మనం అప్లై చేసిన లూప్స్ స్టేట్మెంట్లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నప్పుడు దాంట్లో నుండి మన పీస్ ఆఫ్ ద కోడ్ని బయటకి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఒక లూప్ కండిషన్లో ఉన్న ఒక పీస్ ఆఫ్ ద కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బయటికి తీసుకురావాలి అనుకున్నాను. అలా తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఉన్న బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం తీసుకొస్తాం. అలా తీసుకురావాలంటే పర్టికులర్గా మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అనేది చెప్పాలి. అంటే ఎప్పుడైతే మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ అనేది మనం మెన్షన్ చేస్తామో ఎప్పుడైతే మన కండిషన్ని రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉన్న కండిషన్ రెండు కూడా మీట్ అవుతాయో సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఒక లూప్లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ నుండి ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిట్ అవ్వడం అనేది జరిగిద్ది అనమాట. ఇలాంటి పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఓకే డన్. అలా ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? వస్తుందా? నో సార్. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని అచీవ్ చేయడం ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లో ఉన్న బ్రేక్ అనే కండిషన్ని ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే దానికోసం మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద ఒక కోడ్ అనేది ఉందన్నమాట. ఏంటిది ఆ కోడ్ అంటే మనం ఏం చేస్తున్నాం లూప్స్ అనేవి ఎప్పుడు రాస్తున్నామంటే దాంట్లో ఫర్ లూప్ అనేది వాడుతున్నాను. అంటే మీకు స్క్రీన్ మీద ఒక ఫర్ అనే ఒక లూప్ ఉంది. ఆ లూప్ యొక్క కోడ్ ఏంటిది అంటే దాని కోడ్కి మీనింగ్ చెప్తున్నాను అనమాట. ఏంటిది అంటే ఒక సీక్వెన్స్లో బోల్డ్ అని నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఒక సీక్వెన్స్లో బోల్డ్ అని నెంబర్స్ ఉన్నాయి. వాటిని నేనేం చేద్దామంటే ఒక సీక్వెన్స్లో వరుసగా 10 నెంబర్స్ వరకు నేనేం చేద్దామంటే ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక సీక్వెన్స్లో ఫ్యూ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ అన్నిటిని నేనేం చేద్దామంటే 10 అనే నెంబర్ వరకు ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్నిటి కూడా నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక నెంబర్స్ ఉన్నాయన్నమాట సీక్వెన్స్లో. నాకు ఒక నెంబర్ తీసుకున్నాను 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. 5 అనే నెంబర్ వరకు 5 అనే నెంబర్ వరకు ఏమేమి నెంబర్స్ ఉంటాయి 0 అనేది ఉంటుంది, 1 2 3 4 అంటే నాట్ ఇంక్లూడెడ్ 5 ఇంక్లూడ్ కాకుండా రిమైనింగ్ గా నంబర్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలనుకున్నా అంటే ఎగ్జిక్యూట్ అనేది కావాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను నాన్న ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను ఎనీబడి హ్యావ్ ఎనీ ఐడియా? రేంజ్ యూజ్ చేస్తాం సార్. రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. దేంట్లో యూజ్ చేస్తాను అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఆ ఫర్ లూప్లో నాకేంటి అంటే 2 పర్పస్లో యూజ్ చేస్తాను అనమాట. ఫర్ లూప్లో ఏంటిది స్ట్రింగ్ పర్పస్లో యూజ్ చేస్తాను, లేకపోతే నాకేంటంటే నంబర్స్ పర్పస్లో నేనేం చేస్తానంటే నంబర్స్ పర్పస్లో యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు కండిషన్ ఏంది నంబర్ కాబట్టి నంబర్ పర్పస్లో నేను యూజ్ చేయాలనుకో దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటిది అంటే రేంజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే ఈ ఫర్ లూప్లో ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా కాంబినేషన్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈ నంబర్ సిరీస్లో ఉన్న నంబర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే దాని సింటాక్ ఏంటిది ఒకసారి చూద్దామా? ఓకే దాని సింటాక్ ఏంటిది ఏం చేద్దాము సింటాక్ ఏంటిది ఫర్ లూప్ సింటాకు ఫర్ అని చెప్పేసి
నంబర్స్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఐ అంటే ఇంటీజర్ అని చెప్తాం. ఐ అంటే ఇంటీజర్ కదా, ఇంటీజర్ అంటే నంబర్స్ అన్ని ఏ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మీ అందరికీ తెలుసు కదా. ఐ అని చెప్పేసి తర్వాత నేనేం చేశానంటే ఇన్ అని చెప్పేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇన్ అని చెప్పి తర్వాత ఏం చేశాను, తర్వాత ఏం చేయాలి, తర్వాత నేనేం చేయాలి, రేంజ్ కాంబినేషన్ కదా, అందుకని రేంజ్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేసానంటే రేంజ్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను 10 అని ఇచ్చాను. ఓకేనా, ఆర్ 5 అని ఇచ్చాను. 5 కదా మనం చేస్తుంది, 5 అని ఇచ్చాను. ఇచ్చేసి తర్వాత నేనేం చేశానంటే కాలన్ పెట్టేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. అప్పుడు ఏమైద్దో చూద్దామా. ఏమైంది అంటే ఐ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయి దాంట్లో ఏమైందంటే రేంజ్ 5 ఇచ్చాను కాబట్టి సీక్వెన్స్లో నెంబర్స్ అన్నీ కూడా ఏమైంది, ఒక్కొక్క నెంబర్ ఐ అనే వేరియబుల్లో ఏమైంది అంటే స్టోరేజ్ అయిపోయి ఒక్కొక్క నెంబర్ నాకు ఏం చేసిందంటే ఈ ఫర్ అనే లూప్ ఏం చేసిందంటే సీక్వెన్స్లో వరుసగా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళింది. రేంజ్ అనేది అంటే దాంట్లో పెట్టే నెంబర్ నాట్ ఇంక్లూడెడ్ అవుతుంది కాబట్టి దాని ముందు దాకా ఉన్న ప్రతి నెంబర్ అనేది కూడా నాకేం కావాలి అంటే 2 అనే నెంబర్ రాగానే నాకేం కావాలంటే ఈ కోడ్ అంతా కూడా నాకేం కావాలంటే రిమైనింగ్ ద పార్ట్ ఆఫ్ 3, 4 అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయని నాకు తెలుసులే సార్. 2 అనే నెంబర్ వరకు ఉన్న 2 అనే నెంబర్ కాకుండా దాని ముందులో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే నాకేం కావాలనుకున్నా అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి సార్ అని చెప్పాను అనమాట. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, 2 అనే నెంబర్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంట. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు నాకు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి నేను 2 అని పెట్టుకున్నాను, 2, 5 అని పెట్టాను. అప్పుడు ఏమైద్దో చూద్దాం. అప్పుడు ఏమైద్ది, 2 నుండి 5 వరకు ఉన్న క్యారెక్టర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నేను రేంజ్లో ఏం చేసినా నా వల్ల కాదనమాట. రేంజ్లో నేను ఏం చేసినా కానీ నాకేమవుతుందంటే నాకున్న కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వట్లేదు. అందుకోసం మనం ఏం చేయాలి అంటే దీంట్లో నుండి మనం 2 అనే నెంబర్ కాకుండా దాని ముందర ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి అంటే ఓకే డన్, నాకు నంబర్స్ అన్నీ కూడా లూప్లో ఏమవుతున్నాయి, సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ వెళ్తా ఉన్నాయి. అంటే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్తా ఉన్న పీస్ ఆఫ్ ద కోడ్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలి అనుకున్నా అంటే ఒక సీక్వెన్స్లో నంబర్స్ అన్నీ కూడా ఏమైనాయి ఇట్లా వరుసగా ఒక్కోటి ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాయి. అలా వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి అనుకున్నామంటే మనకి చెప్పిన నంబర్ కాడ అది కంట్రోల్ చేయాలి అనుకున్నాం. అంటే దట్ మీన్స్ ఒక ట్రైన్ వెళ్తా ఉంది, చీరాల స్టేషన్లో ట్రైన్ ఆపలేదు. మా వసంత అనే అమ్మాయి ఏం చేసింది, అక్కడ ఒక బ్రేక్ ఉంది, కొట్టుకొని లాగి పడేసింది. వెంటనే ఏమైంది, ట్రైన్ ఆగిపోయింది కదా. అంటే ఒక సీక్వెన్స్లో నంబర్స్ అన్నీ కూడా ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ చేసుకొని వరుసగా వెళ్తా ఉన్నాయి. వాటిని సడన్గా ఒక పాయింట్ కానీ నేను ఆపాలి అనుకున్నాను. అలా ఆపాలి అంటే నేను అప్పుడు ఏం చేయాలి నాన్న వసంత, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే దాన్ని యూజ్ చేయాలి. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేస్తాము, బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. బ్రేక్ అనే కాన్సెప్ట్ని కనుక యూజ్ చేయాలంటే అప్పుడు మనకు సింటాక్ ఏంది, ఇఫ్ అని చెప్పి అక్కడ ఒక కండిషన్ చెప్పాలి. అంటే ఒక కండిషన్ అనేది చెప్పాలి. ఆ కండిషన్ తర్వాత మనం ఏం చేయాలి, కాలం పెట్టేసి తర్వాత 4 స్టాండర్డ్ స్పేసెస్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, బ్రేక్ అని ఇవ్వాలన్నమాట. ఇచ్చేయడం అనేది చేయాలి. ఓకే డన్. ఇప్పుడు మన కండిషన్ ఏం మేక్ చేయాలి, మన లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లు ఏదైతే ఉందో ఆ లూప్ అనేది ఎక్కడైతే ఆగాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా కండిషన్ చెప్పాలి. ఎక్కడ ఆపాలనుకుంటున్నాను నేను, ఐ అనే వేరియబుల్ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎక్కడ ఆగాలి అనుకుంటున్నాను, 2 అనే నెంబర్ కాడ ఆగాలి అనుకుంటున్నాను. అందుకని ఇక్కడికి వెళ్ళి 2 అని ఇచ్చాను. నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఓన్లీ 0, 1 అనే క్యారెక్టర్స్ కానీ నాకు ఏమైందంటే నా లూప్ అనేది దాంట్లో నా పీస్ ఆఫ్ ద కోడ్ అనేది బయటికి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ దాంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక పీస్ ఆఫ్ ద కోడ్లో నుండి ఒక రిపీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక లూప్లో నుండి ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని బయటికి తీసుకురావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఈ ఫర్ లూప్లో ప్రతి క్యారెక్టర్ కూడా ఎలా ఎగ్జిక్యూట్ అయిందో లాస్ట్ సెషన్లో మీ అందరికీ చెప్పాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే
సీక్వెన్స్లో 4 అనేది పెట్టుకున్నాను ఇక్కడ ఐ అనేది ఐ వాల్యూ ఈక్వల్ నేను ఏం చేశాను అంటే ఈ కండిషన్ 4 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో చూడు, ఏమైంది 4 క్యారెక్టర్స్ వరకు ఉన్న ఏవైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయో అంతవరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి 4 తర్వాత నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే ఎగ్జిక్యూట్ కాకుండా నాకు ఏం చేసిందంటే బ్రేక్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయడం? ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ కూడా నేర్చుకొని ఈ ఫర్ లూప్లో మనం ఎలా వాడాలో మనందరికి అర్థమైపోయింది అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ అనేది కూడా చూద్దాం. ఫర్ లూప్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వైల్ లూప్లో ఎగ్జిక్యూట్ అయ్యే ఒక ప్రాసెస్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఒక 10 నెంబర్స్ ఉన్నాయి అనమాట. సేమ్ ఈ 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్ నాకేం కావాలనుకున్నా అంటే సీక్వెన్స్లో నాకేం కావాలనుకున్నా అంటే ఈ నెంబర్స్ అన్ని నాకేం కావాలనుకున్నా అంటే ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాను. అంటే దట్ మీన్స్ నాకేం కావాలనుకున్నా అంటే సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ నెంబర్స్ అన్నీ నాకేం కావాలనుకున్నా అంటే వరుసగా నాకేం కావాలనుకున్నా అంటే అవన్నీ నాకేం కావాలనుకున్నా అంటే ఎగ్జిక్యూట్ అవుతా ఉండాలి అనుకున్నాను. ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతా ఉండాలి అంటే నాకు అప్ టు ద 10 నెంబర్స్ వరకు నాకేం కావాలనుకున్నా అంటే ఒక సీక్వెన్స్లో నెంబర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతా ఉండాలి అనుకున్నాను. కొన్ని నెంబర్స్ తీసుకున్నాం కదా, మనం ఏం తీసుకున్నాం 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్కి బిఫోర్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ నాకేం కావాలనుకున్నా అంటే ఇవన్నీ కూడా నాకు వరుసగా నాకేం కావాలంటే రిపీటెడ్గా నాకేం కావాలి ఎగ్జిక్యూట్ అవుతా ఉండాలి అనుకున్నాం. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాము సీక్వెన్స్లో కొన్ని నెంబర్స్ సీక్వెన్స్లో మనకి ఏం కావాలంటే నెంబర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అనేది కావాలన్నమాట. ఎగ్జిక్యూట్ అనేది కావాలి నాకు. అలా ఎగ్జిక్యూట్ కావాలనుకున్నా అనుకో అప్పుడు నేనేం చేయాలి ఎగ్జిక్యూట్ కావాలంటే అప్పుడు నేనేం చేయాలి లూప్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే లూప్స్లో మనకి ఏమున్నాయంటే బేసిక్గా పైథాన్లో ప్రైమరీగా ఏం చేస్తారంటే రెండింటిని వాడతారు. వేటిని వాడతారు? ఒకటి వైల్ అనే లూప్ని యూజ్ చేస్తారు, రెండోది ఏం చేస్తారంటే ఫర్ అనే లూప్ని యూజ్ చేస్తారు. మనకి ఈజీగా ఫర్ అనేది వాడడం తెలుసు కాబట్టి ఎక్కడ వాడాలో మనం వాడాం. అలా కాకుండా మా సంజయ్కి అసలు ఫర్ లూపే చెప్పలే మా సారు. అడిగి ఏం చెప్పారంటే ఓన్లీ వైల్ లూప్తోనే ఏం చేయమన్నారంటే ఈ టాస్క్ని అచీవ్ చేయరా, ఎందుకు లేరా రిస్క్ తీసుకోవడం, వైల్ లూప్ వాడరా అని చెప్పాడు అనమాట వాళ్ళ మేనేజర్. అప్పుడు మా వాడు ఈ వైల్ లూప్ సహాయంతో వాడు కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాడు. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. దీంట్లో మనోడికి ఏంటిది బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇదేనా? ఓకే డన్. ఇది ఒక్కడే తెలుసు అనమాట మనోడికి. ఇప్పుడు మిగతా ఎన్ని తీసాడు. ఇప్పుడు మావాడు ఏం చేస్తున్నాడు ఒక్కొక్క నెంబర్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాడు. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మావాడు ఏం చేశాడంటే ఒక కండిషన్ రాశాడు. ఏం రాశాడు? వైల్ లూప్ అనే దాన్ని యూజ్ చేయాలని చెప్పాడు. వైల్ లూప్ కనుక యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి వైల్ అని రాసేసి ఒక కండిషన్ అనేది చెప్పాలి. ఆ కండిషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది మనం ఏం చేయాలి ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయాలంటే యూజ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకే దట్ మీన్స్ కండిషనల్ బ్లాక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఒక వైల్ స్టేట్మెంట్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి జనరల్గా వైల్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయాలి, తర్వాత ఒక కండిషన్ రాయాలి, తర్వాత కాలమ్ పెట్టి 4 స్టాండర్డ్ స్పేసెస్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలి ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాయాలి. ఇప్పుడు నేనేం చేద్దాము కొన్ని నెంబర్స్ నాకు వరుసగా ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నాను. ఏం కావాలి నంబర్స్ అంటే ఇంటీజర్తో ఇండికేట్ చేసుకున్నాను. ఐ అని తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది వరుసగా నంబర్స్ అన్ని కూడా నాకు ఎగ్జిక్యూట్ వెళ్తా ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేసాం వైల్ లూప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేసాము ప్రాపర్గా మార్కెట్లో బోల్డ్ రకాల వేస్లో మనం ఏం చేయొచ్చు అంటే వైల్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పాను మనం ఏం చేయాలి ఇన్స్టలైజేషన్ అనే టెక్నిక్ వాడాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి ఇన్స్టలైజేషన్ టెక్నిక్ వాడాలి.
తర్వాత అప్డేషన్ టెక్నిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ 2 స్టెప్స్‌ని మనం ఏం చేయాలంటే మన పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మన కంప్యూటర్‌కి చెప్పాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, టెర్మినేషన్ కండిషన్ అనేది వాడాలి. అవునా కదా, ఇవే కదా, ఇనిషియలైజేషన్ వాడాలి, అప్డేషన్ చేయాలి, తర్వాత మనం ఏం చేయాలి, టెర్మినేషన్ కండిషన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి, నేనేం చేయాలి, ఇన్స్టలైజేషన్ అనే టెక్నిక్ వాడాలి. ఇన్స్టలైజేషన్ టెక్నిక్ వాడాలంటే ఫస్ట్ నేనేం చేద్దాము, కౌంటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనేం చేశానంటే ఐ అని తీసుకున్నాను కాబట్టి కౌంటర్ అంటే నేనేం చేసుకున్నా అంటే ఐ అనే వేరియబుల్గా తీసుకున్నాను. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని పెట్టుకున్నాను అంటే 0 అని పెట్టుకున్నాను. ఓకే డన్. అంటే ఇన్స్టలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, అప్డేషన్ అనేది చేయాలి. అప్డేషన్ అనేది చేయాలంటే ఏం చేయాలి, మన కండిషనల్ బ్లాక్ ఏదైతే ఉందో దాని తర్వాత లైన్లో చేయాలి. ఏం చేయాలి, ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను కౌంటరు, దాని విలువ ఎంతంటే ఐ ప్లస్ 1 అని తీసుకుంటున్నాను అని చెప్పాను అనమాట. ఐ ప్లస్ 1 అని తీసుకుంటున్నాను అని చెప్పాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఐ వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఏమైందంటే మన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది అని చెప్తున్నాను. ఓకే, ఇన్స్టలైజేషన్ అప్డేషన్ అనేది చేశాను ఇలా రాస్తామనేసి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, టెర్మినేషన్ కండిషన్ రాయాలి. నా కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాను, రిపీటెడ్గా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాను, 5 టైమ్స్ కాబట్టి లెస్ దాన్ 5 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం అనేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా కోడ్ అనేది ఏమైందంటే సీక్వెన్స్లో 0 1 2 3 4 అని ఇట్లా వరుసగా నాకు ఏమైందంటే నాట్ ఇంక్లూడెడ్ 5 ఇంక్లూడ్ కాకుండా ఏమైందంటే దాని ముందులో ఉన్న ప్రతి నెంబర్ అనేది కూడా నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే 2 అనే నెంబర్ కాదు నాకు ఏం కావాలి అనుకున్నా అంటే ఇది స్టాప్ అయిపోవాలి అనుకున్నాను ఇలా కోడ్. అప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడైతే మన దగ్గర ఉన్న పీస్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే ఉందో రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ కండిషనల్ బ్లాక్ ఉందో దాని దగ్గర మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అప్లై చేయాలి. ఇఫ్ అని పెట్టేసి మనం ఏం చేయాలి, ఎక్కడ ఆగాలని చెప్తున్నాము, 2 అనే వాల్యూ దగ్గర ఆగాలనుకుంటున్నాం కాబట్టి 2 అని పెట్టేసేసి తర్వాత కాల్ అని పెట్టేసి కిందకు వచ్చి మనం ఏం చేయాలంటే బ్రేక్ అని రాసేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఏమైందంటే నా పీస్ ఆఫ్ ద కోడ్ ఏమైందంటే 2 అనే నెంబర్ అప్పుడు ఏమైంది అనేది తర్వాత లైన్స్లోకి వెళ్ళి ఓకేనా, ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నా పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమైందంటే 2 అనే నెంబర్ ఇంక్లూడ్ కాకుండా దాని ముందులో ఉన్న నెంబర్స్ వరకు నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఏం చేసామంటే ఒక సీక్వెన్స్లో నెంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫర్ అనే లూప్లో కూడా బ్రేక్ కండిషన్ వాడడం మనకు అర్థమైంది, వైల్ లూప్లో కూడా ఎలా వాడాలనేది మనందరికి అర్థమవుతుంది. ఓకే డన్. ఈ కోడ్ ఏదైతే రాసానో ఈ కోడ్ మీనింగ్ అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక ప్రాపర్ వేలో మనం ఒక్కొక్కసారి మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఇక్కడ నాకేమని ఇచ్చానంటే ఐ ఈక్వల్ టు 0 వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ 10 ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను, తర్వాత బ్రేక్ అని పెట్టాను, ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టాను, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని పెట్టాను, ప్రింట్ ఆఫ్ ఎన్ అని పెట్టాను. అంటే ఈ కండిషన్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఏమని రాస్తాను, ఐ ఈక్వల్ టు 0 అని పెట్టాను. ఐ ఈక్వల్ టు 0 అని పెట్టానంటే అప్పుడు ఏంటి దాని మీనింగ్, ఐ ఈక్వల్ టు 0 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి, వైల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను. దానిలో నేను ఏం చేశాను, ఇన్స్టలైజేషన్ అనే టెక్నిక్లో నేను ఏం చేశాను అంటే కౌంటర్ బదులు నేను ఏం చేశాను అంటే అక్కడ ఒక కౌంటర్ అనే వేరియబుల్ బదులు నేను ఏం చేశాను అంటే ఐ అనే వేరియబుల్ తీసుకొని దాని వాల్యూ 0 ఇచ్చేసాను. ఓకే డన్. ఫస్ట్ లైన్ అర్థమైపోయింది. తర్వాత వైల్ అని పెట్టి ఐ ఈజ్ లెస్ దాన్ 10 అని పెట్టాను అని కాలం పెట్టాను. అంటే వైల్ అనేది పెట్టానంటే ఏంటి, వైల్ లూప్ అనేది రాస్తున్నాను. వైల్ లూప్ రాస్తున్నాను అంటే వైల్ తర్వాత ఏముండాలి, టెర్మినేషన్ కండిషన్ ఉండాలి. టెర్మినేషన్ కండిషన్ ఏం చెప్పాను, ఐ వాల్యూ 10 కంటే తక్కువ ఉండాలి అని చెప్పాను. అంటే 10 అనేది ఏంది, నాట్ ఇంక్లూడెడ్. అంటే మనం తీసుకున్న నెంబర్స్ అనేది సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ నెంబర్ అనేది 10 కాకుండా దాని ముందులో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏం కావాలంటే నాకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. ఓకే. తర్వాత లైన్ నేను ఏం చేశాను, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఇఫ్ అనేది పెట్టానంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాశాను. అంటే ఏంది, మనం ఈ కండిషన్
ఆధారంగా తర్వాత పీస్ ఆఫ్ ద లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తాను. అంటే నా కండిషన్ ఏంటి, ఏమని రాసుకున్నాం, అసలు కోడ్ రాసుకున్నాం. అక్కడ రాసిన కోడ్ అంతా కూడా నేనేం చేద్దామంటే ఒక్కసారి రాసుకున్నాం. ఏమని చెప్పాను నా ప్రోగ్రామ్ ఏంటిది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని. తర్వాత నాకేముండాలి, ఒక వైల్ కండిషన్ ఉండాలి. వైల్ అని రాస్తాను, ఐ లెస్ దాన్ 10 అని పెట్టాను టెర్మినేషన్ కండిషన్. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తానంటే బ్రేక్ అని పెట్టాను. తర్వాత నేనేం చేస్తానంటే బ్రేక్ అని పెట్టి తర్వాత నేనేం చేశాను 4 స్టాండర్డ్స్ ఇచ్చేసాను. ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టేస్తాను. తర్వాత నేనేం చేశానంటే అప్డేషన్ చేశాను. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ లెస్ 1 అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఎండ్ అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. మా వాడు ఏం చేశాడంటే ఎర్రర్ వస్తుందని చెప్పాడు, బట్ నాకేమొచ్చిందంటే ఎండ్ అని వచ్చింది. ఓకే డన్. ఎందుకు అనేది చూద్దాం అనుకున్నా. ఎందుకు అలా చూద్దాం అనుకున్నా అంటే నేను ఇక్కడ ఏం చేశాను చూడు, ఐ ఈక్వల్ టు 0 నేను ఇన్స్టాలేషన్ స్టెప్ రాశాను. తర్వాత నేను వైల్ లూప్తో నేనేం చేశాను టెర్మినేషన్ కండిషన్ చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాను. బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాలి అంటే మనకు సింటాక్ ఏంటిది నాన్న సంజయ్? బ్రేక్ అనేది వాడాలంటే మనకు సింటాక్ ఏంటిది? బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాలంటే మనకు సింటాక్ ఏంటిది? ఏమని ఉండాలి? కండిషనల్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్, ఇఫ్ అనే ఒక కండిషన్ చెప్పేసి, ఇఫ్ అనే ఒక కీవర్డ్తో ఒక కండిషన్ అనేది చెప్పి దాని కింద బ్రేక్ అనేది ఉండాలి. నేను ఇప్పుడు ఏం చేశాను, కండిషన్ అనేది చెప్పలేదు. అంటే నీ కండిషన్ అనేది చెప్పలేదు కాబట్టి అప్పుడు ఏమైందంటే కంప్యూటర్కి ఏమైందంటే బ్రేక్ అని చెప్పానంటే దానికి ఏమీ అర్థం కాకుండా ఏం చేసిందంటే దాని కింద ఉన్న ఏదైతే పీస్ ఆఫ్ ద లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ కాకుండా ఏమైపోయినాయి అంటే తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్లోకి మన కోడ్ అనేది వెళ్ళిపోయింది అనమాట.
మన కంప్యూటర్ అర్థం చేసుకుంది. అంటే బ్రేక్ అనేది ప్రాపర్గా చెప్పలేదు కాబట్టి దాని కింద ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్, కండిషనల్ బ్లాక్లో ఉన్న ఏ ఎలిమెంట్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. ఎగ్జిక్యూట్ చేయకుండా వెళ్ళిపోయి ఏం చేసిందంటే తర్వాత ఉన్న వైల్ లూప్ని టెర్మినేట్ చేసేసి దాని తర్వాత ఏంటంటే ఎందుకు టెర్మినేట్ చేసింది, నేను కండిషనే సరిగ్గా చెప్పలేదు. అలా చెప్పినప్పుడు కంప్యూటర్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయ్యిద్దా, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకని వైల్ లూప్ని ఏం చేసిందంటే కంప్యూటర్ టెర్మినేషన్ చేసేసి దాని తర్వాత ఉన్న కోడ్ ఇది ప్రింట్ ఆఫ్ ఎండ్. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో ఎండ్ అని ఉందనుకో, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎండ్ అనే వస్తుంది. కాబట్టి నాకేమైందంటే అవుట్పుట్ ఎండ్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఈ కోడ్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే మీ అందరికి ఏమర్థమైంది, బ్రేక్ అనే స్టేట్మెంట్ని కనుక మనం వాడాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ని మనం ఏం చేయాలంటే మేక్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇంకొక పాయింట్ ఏమర్థమైంది, ఈ బ్రేక్ అనేది మనం వాడాలి అంటే ఎక్కడ వాడాలి, వైల్ లూప్లో కానీ లేదా ఫర్ లూప్, అంటే లూప్ అనే కాన్సెప్ట్లోనే మనం ఏం చేయాలంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం యూజ్ చేయాలి. అలా కాకుండా వేరే స్టేట్మెంట్లో కనుక మనం అప్లై చేసామనుకో ఇది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. అది కూడా మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం మరొక కాన్సెప్ట్ని నేర్చుకుందాం. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరొక టాస్క్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఏంటిది అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కోడ్ కనపడుతుంది కదా, ఆ కోడ్కి వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ కోడ్, ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఏం రావచ్చు. జీరో టు నైన్. 0 to 9. 0 to ఓకేనా? ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చాము. ఓకేనా? అక్కడ ఏం తీసుకున్నాను, ఫర్ లూప్ వాడాను. ఫర్ ఐ ఇన్ అని పెట్టేసి నేనేం చేశాను, రేంజ్ ఆఫ్ ఏం చేశాను 10 అని ఇచ్చాను. ఓకే డన్. తర్వాత ఏం చేశాను, కాలమ్ పెట్టాను. తర్వాత నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను బ్రేక్ అని రాశాను. తర్వాత నేనేం చేశాను ప్రింట్ ఆఫ్ ఏమని పెట్టాను, ఎండ్ అని పెట్టాను. ఇంతేనా కదా మనం చేసింది, ఇంతేనా మన కోడు, అంతే కదా మనం రాసిన కోడ్. ఓకే డా. ఇప్పుడు నేనేం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. మీరు చెప్పారు 9 దాకా రావాలని. ఏమని వచ్చిందంటే నాకు సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. అక్కడే మీకు కనపడుతుంది కదా సింటాక్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఏమర్థమైంది, ఈ బ్రేక్ స్టేట్మెంట్ కానీ నాకు ఎర్రర్ చూపించింది. అంటే బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎక్కడ రాయాలి, బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, అసలు బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, లూప్ లోపల యూజ్ చేయాలి. మనం ఇక్కడ ఎక్కడ యూజ్ చేసాము, లూప్ అవుట్ సైడ్లో యూజ్ చేసేసాం. అంటే మనం ఎప్పుడైతే ఒక బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ ఉందో ఆ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని ఆల్వేస్ వీ విల్ యూజ్ ఆన్, మనం ఎక్కడ యూజ్ చేయాలంటే ఒక లూప్ లోపల ఇన్సైడ్లో మాత్రమే యూజ్ చేయాలి. అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్లో కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేసామనుకో ఆ బ్రేక్ అనే కండిషన్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. అప్పుడు మనకి ఏమొస్తుందంటే మనం రాసిన కోడ్ అనేది తప్పు అనేసి ఏం చేస్తుందంటే కంప్యూటర్ చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ రాయాలంటే 3 కేసెస్ నేర్చుకున్నాం. బ్రేక్ కండిషన్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఇన్సైడ్ ఆఫ్ ద లూప్లో మనం యూజ్ చేయాలి. మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ని మన కంట్రోల్ స్టేట్మెంట్ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ వాడాలి అంటే వైల్ లూప్లో కానీ లేకపోతే ఫర్ లూప్లో అయినా మాత్రమే యూజ్ చేయాలి అనేసి అర్థమైపోయింది. అలానే థర్డ్ కేసు ఏం అర్థమైపోయింది, ఒక బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాని పక్కన మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ని కంపల్సరీ మేక్ చేయాలి అనేసి నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేసామంటే ఇలా బ్రేక్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం ఏం చేస్తామంటే పైథాన్లో యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే వేరియస్ వేస్లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని మనం ఏం చేస్తామంటే మల్టీ వేస్లో అప్లై చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉందా, ఎనీబడి హ్యావ్ ఓకేనా? ఓకేనా. అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఈ బ్రేక్ అనేది ఆల్వేస్ ఇన్ మనం ఏం చేసామంటే ఫర్ వైల్ లూప్లోనే కాదనమాట. మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక నెక్స్ట్ కండిషన్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ అనేది చేసేయచ్చు అనమాట. అంటే మనం నెక్స్ట్ కండిషన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక బ్రేక్ అనే స్టేట్మెంట్ని మనం
బాగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఎక్కువగా మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ కండిషన్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఒక నెస్టెడ్ కండిషన్ గనక మనం యూజ్ చేసినందుకు, ఆ నెక్స్ట్ కండిషన్‌లో కూడా మనం ఏం చేయొచ్చంటే, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేయొచ్చనమాట. కాకపోతే బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని ఎక్కడ యూజ్ చేయాలంటే మనము ఔటర్ లూప్‌కి ఎప్పుడు గూడా మనం ఏం చేయాలి అంటే, ఔటర్ లూప్‌కి ఎప్పుడు గూడా మనం అప్లై చేయకూడదనమాట. ఎప్పుడు గూడా మనం ఏం చేయాలి, ఇన్నర్ లూప్‌కి మాత్రమే ఏం చేయాలంటే, బ్రేక్ కండిషన్‌ని మనం అప్లై చేయాలి. అందుకోసం ఇక్కడ గనుక మీరు స్క్రీన్ మీద చూసారనుకో నెస్టెడ్ కండిషన్స్ ఏది, ఒకటేమో ఔటర్ నెస్టెడ్ కండిషన్ ఉంది. ఇంకొకటేమో ఇన్నర్ నెస్టెడ్ కండిషన్ ఉంది. దాంట్లో మనం బ్రేక్ అనేది ఎక్కడ యూజ్ చేసేసాము, ఇన్నర్ లూప్ యొక్క లోపల మాత్రమే మనం ఏం చేసామంటే, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేయడం అనేది చేయాలనమాట. ఓకేనా? ఓకే. డన్. దానికోసం మనం ఏం చేద్దామంటే, ఈ నెస్టెడ్ కండిషన్ తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ నెస్టెడ్ కండిషన్‌ని గూడా మనం ఏం చేద్దామంటే, ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. డన్. ఈ ఎగ్జాంపుల్ ఏందంటే, మీరందరూ కూడా ఇదేందంటే ప్రాక్టీస్ చేసేసి, ఎక్కడ ఎర్రర్ వచ్చిందో మీరు గనక నాకు చెప్పగలిగారనుకో, టుమారో సెషన్‌లో ఏం చేద్దామంటే, ఈ ఎగ్జాంపుల్‌ని అచీవ్ అనేది చేసేసేసి మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ కాన్సెప్ట్‌ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఎవరికైనా సరే డౌట్స్ ఉందా? సార్. ఈ క్వైరీని మీరు సాల్వ్ చేయగలరా? ఎస్ సార్. ఓకే డన్. త్వరగా ఈ క్వైరీని మీరు ఏం చేస్తారంటే, మీ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసేసుకున్నారనుకో, మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ సెషన్‌లో మనం కలుసుకుందాం. అండ్ ఫైనల్లీ మీరేం చేస్తారంటే, ఈ సాటర్‌డే, సండే గూడా మీ అందరికి గూడా ఏమవుతుందంటే, ఇక నుంచి మీకు సాటర్‌డే, సండే గూడా ఏం చేస్తామంటే, ఈ సాటర్‌డే, సండే గూడా మీ అందరికి గూడా సెషన్ ఉండడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా? ఎందుకంటే మనం కొంచెం ఫాస్ట్‌గా ఏం చేద్దామంటే, ఈ పైథాన్‌ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అండ్ సంజయ్. సార్ ఇప్పుడు మీరు బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ అనేది యూస్ చేశారు కదా, హ్మ్. అంటే ఇంటిజర్స్ యూస్ చేసుకొని సేమ్ అలానే బ్రేక్ స్టేట్మెంట్ లో స్ట్రింగ్ క్యారెక్టర్స్ యూస్ చేసుకొని ఒకసారి ఎగ్జాంపుల్. మనం ఏం చేద్దామంటే దానికోసం ఏం చేస్తారంటే ఇంకొక ఈ సెషన్ అయిపోయే లోపు మనకి ఏం చేద్దామంటే నీకు అది కూడా నేను చెప్పడం అనేది చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్, పాస్ అనే స్టేట్మెంట్ని మనకు వాడడం అనేది రావాలన్నమాట. ఆ స్టేట్మెంట్స్ అయిపోయినాక నీకు వచ్చిన క్వైరీకి 100% నేను ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాను. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని యూజ్ చేయడానికి మనం దీంట్లో ఏం చేస్తామంటే కంటిన్యూ వాడతామా, పాస్ స్టేట్మెంట్ వాడతామా అనేది మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు నీకు ఓన్లీ చెప్పింది బ్రేక్ స్టేట్మెంట్ని ఎప్పుడు చెప్పానంటే సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్లో ఎలా యూజ్ చేయాలనేది ఒక్కటే చెప్పాను అనమాట. ఓకేనా? తర్వాత సెషన్లో ఏం చేద్దామంటే అవి మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు బ్రేక్ స్టేట్మెంట్, లేకపోతే బ్రేక్ వాడాలా, పాస్ వాడాలా అనేది అంతా కూడా నీకు ఏం చేస్తానంటే నెక్స్ట్ సెషన్లో చెప్తాను అనమాట. ఓకేనా? ఏమనుకోవద్దు, ఒక్క డౌట్ నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ